హాయ్ ఎవరివన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మరి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉంటే మీరు వెంటనే hello.lokesh@ap.gov.in అనేటువంటి ఈమెయిల్ ఐడికి మీ యొక్క సమస్యల్ని మెసేజ్ల రూపంలో పంపండి. తప్పనిసరిగా ఆ సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయని ఆశిద్దాం. మరి ఈ వీడియోలో మనం వయోపరిమితి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ పెంచండి అంటూ చాలామంది ఓసీ అభ్యర్థులు అడుగుతున్నారు. 48 ఏళ్ళకి పెంచండి అంటూ ఇలా అడుగుతున్నారు. నిజంగా వయోపరిమితి పెంచాల్సిన అవసరం ఉందా? అయితే ఈ వయోపరిమితికి సంబంధించిన అంశంతో చాలామంది అభ్యర్థులు ఎలా నష్టపోతున్నారో, వాళ్ళకి సంబంధించిన బాధలు ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకుముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని టెట్ కావాలా వద్దా, డిఎస్సి సమయం పెంచాలా వద్దా, వయోపరిమితి పెంచాలా వద్దా అనేటువంటి విషయాల మీద సవివరంగా సవినయంగా ఈ వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ సమస్యలు ఏవైనప్పటికీ కూడా లోకేష్ గారికి ఈమెయిల్స్ పంపించడం ద్వారా మీ యొక్క నిరసనని, మీ యొక్క అభ్యర్థనని తెలియజేయడం అనేది జరుగుతుంది. కనుక తప్పనిసరిగా ఈమెయిల్ చేయడం కూడా మర్చిపోవద్దు. అయితే ఇక విషయంలోకి వెళ్తే, కొంతమంది అభ్యర్థుల విషయంలో జరిగినటువంటి యథార్థంగా జరిగినటువంటి విషయంతో ఈ వీడియో ప్రారంభిద్దాం. 2024 మార్చిలో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్, అంటే మనకి ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి గత ప్రభుత్వం వేసినటువంటి 6,000కు పైగా పోస్టులతో వేసినటువంటి డిఎస్సిలో కొంతమంది అభ్యర్థులు ఎలిజిబుల్ అయ్యారు. అప్పటికి ఈ ఓసీలకి 42 నుంచి 44 సంవత్సరాల వయసు పెంచడం అనేది జరిగింది. ఆ విధంగా ఆ టైంకి 44 సంవత్సరాలకు సంబంధించి ఎలిజిబుల్ అయినటువంటి కొంతమంది అభ్యర్థులు ప్రస్తుతం 2025 ఇప్పుడు వచ్చినటువంటి ఏప్రిల్లో వచ్చినటువంటి డిఎస్సిలో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇది కీలకమైన అంశం. ఒకసారి చూద్దాం. 2024 డిఎస్సికి ఎలిజిబుల్ అయినటువంటి అభ్యర్థులు 2025 డిఎస్సిలో మెగా డిఎస్సిలో ఎలిజిబుల్ కారు. ఇక్కడే ఒక కీలకమైన అంశం ఉంది. అదేంటంటే 2024 డిఎస్ అనేది కొనసాగలేదు. దాన్ని రద్దు చేసి 2025 డిఎస్సిని ఏప్రిల్లో విడుదల చేయడం జరిగింది. అక్కడ 6,000 పోస్టులు పైగా ఉంటే దానికి మరో 10,000 పోస్టులు జోడించి ఒక మెగా డిఎస్సిగా ప్రస్తుత ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి వరాన్ని నిరుద్యోగులకు అందించింది. అయితే ఇంత గొప్పగా వచ్చినటువంటి మెగా డిఎస్సి 2024 డిఎస్సిని రద్దు చేసి వచ్చిందన్నది నిజం. అయితే ఇక్కడే 2024లో ఎవరైతే ఓసీ అభ్యర్థులు క్వాలిఫైడ్ అయ్యి ఉన్నారో ఆ డిఎస్సికి అప్లికేషన్ పెట్టి సిద్ధమయ్యారో వాళ్ళు ఈరోజు మెగా డిఎస్సికి ఎలిజిబుల్ కావట్లేదు ఈ ఏజ్ల యొక్క పరిమితికి సంబంధించి. అంటే ఇప్పుడు చూడండి, ఒకసారి మనం 2024 డిఎస్సిలోనే వాళ్ళు రాసుకొని ఉంటే వాళ్ళ అదృష్టం వాళ్ళు తెలుసుకునేవాళ్ళు. కానీ 2024 డిఎస్సి రద్దు చేసింది ప్రస్తుత ప్రభుత్వం. 2025కి మెగా డిఎస్సిగా నామకరణం చేసి ఎక్కువ పోస్టులతో ఇచ్చింది ప్రస్తుత ప్రభుత్వం. కానీ 2024లో క్వాలిఫైడ్ అయినటువంటి అభ్యర్థులు 2025లో ఎలిజిబుల్ కాలేదు. అంటే దీని అర్థం ఇప్పుడు వాళ్ళ విషయంలో న్యాయం జరిగిందా, అన్యాయమే జరిగింది. ఎందుకంటే ఎక్కువ పోస్టులతో నిరుద్యోగులకి మరొక అద్భుతమైన అవకాశం ఇస్తున్న సందర్భంలో మెగా డిఎస్ అనేది ఒక అద్భుతమైనదని మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ 2024లో రాయడానికి ఎలిజిబుల్ అయినటువంటి అభ్యర్థి ప్రస్తుతం 2025 డిఎస్సిలో ఎలిజిబుల్ కానప్పుడు ఆ అభ్యర్థి బాధ వర్ణనాతీతం. ఎందుకంటే ఆ డిఎస్సినే ఈ డిఎస్సిగా మారింది. ఇక్కడ ఒకవేళ ఆ డిఎస్ అయిపోయి అందులో ఆయనకి వచ్చినా రాకపోయినా అదేదైనా వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఆ డిఎస్సిని రద్దు చేయడం ద్వారా అదే అభ్యర్థులు ఈ డిఎస్సికి ఎలిజిబుల్ కాదన్నప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఇది చాలా కీలకమైన అంశం. అందువల్ల ఏజ్ రిలాక్సేషన్ ఎందుకు ఇవ్వాలి అంటే ఇలాంటి కీలకమైన అంశాలు వెనక్కి ఉంటే కనుక ఇవ్వాలి. ఇది మొదటిది. మరొక విషయం ఏంటంటే 2018లో తక్కువ పోస్టులతో ఒక డిఎస్సి అనేది వచ్చింది. అప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత మేము అధికారంలో వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తాం, అదే సమయంలో ప్రతి సంవత్సరం డిఎస్సీలను నిర్వహిస్తామంటూ ఒక హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే
ప్రతి సంవత్సరం డిఎస్సీలు వేస్తాము అని అనేసరికి ఈ డిఎస్ అభ్యర్థుల గుండెల్లో ఆనందం అనేది ఎంత వేగంగా ఎంత బాగుంటుందో అది వర్ణాతీతం. అలా ఎంతోమంది నిరుద్యోగ అభ్యర్థులు ఆనందంతో కలలగంటూ వాళ్ళు అదే డిఎస్సీల కోసం ఎదురు చూస్తూ 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఇక్కడే మనం ఆలోచించాలి. ప్రతి సంవత్సరం డిఎస్సీలు వేస్తామనేది ఎవరు, కానీ ఆ 5 ఏళ్ళలో ఒక్క డిఎస్సి కూడా రాకపోవడానికి కారణం ఎవరు? మరి ఆ అభ్యర్థులు ఎవరైతే ప్రతి సంవత్సరం డిఎస్సి వస్తుందని ఆశిస్తూ ఆ వాటి కోసమే ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి రూముల్లో ఉండి చదువుకుంటూ ఇంకే అవసరాలు ఇంకెటువంటి అనుకూలతలు ఉన్నా అవకాశాలు ఉన్నా వదులుకొని మరి డిఎస్సి కోసం ఎదురు చూస్తూ డిఎస్సి జాబ్ను ఒక ప్యాషన్గా తీసుకొని చదివేటటువంటి ఎంతోమంది నిరుద్యోగ అభ్యర్థులు, అదే సమయంలో ఎంతోమంది పేద అభ్యర్థులు వాటి కోసం ఎదురు చూస్తూ వాళ్ళ సమయం అనేది 5 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు 2019 నుంచి ప్రతి సంవత్సరం డిఎస్సి రాస్తామనుకునే అభ్యర్థి 5 ఏళ్ల పాటు డిఎస్సి లేకపోయినప్పుడు వాళ్ళ ఏజ్ అనేది 5 ఏళ్ళు పెరుగుతుంది. మరి 5 ఏళ్ళు పెరిగిన తర్వాత ఇప్పుడు దాదాపు కొత్త గవర్నమెంట్ వచ్చి మరొక 1 ఇయర్ దాదాపుగా మరో 9 నెలలు 10 నెలలు గడిచిపోయింది కనుక దాదాపుగా 6 ఏళ్ళలో ఒక్క డిఎస్సి లేకపోయినప్పుడు వాళ్ళ ఏజ్ అనేది 6 ఏళ్ళు అయిపోయినప్పుడు దీనికి కారణం ఎవరు? ఈరోజు అలాంటి అభ్యర్థులు మెగా డిఎస్సికి ఎలిజిబుల్ కారు అని చెబుతున్నప్పుడు దీనికి కారణం ఎవరు? మెగా డిఎస్సీలని ప్రతి సంవత్సరం డిఎస్సీలని వస్తాయని ఆశిస్తూ నిరుద్యోగులు ఎదురు చూస్తూ వాళ్ళ కాలం అయిపోయినప్పుడు అది నిరుద్యోగులు తప్ప? ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తామని ప్రకటించింది ఎవరు? కానీ దానివల్ల నష్టపోయింది ఎవరు? ఈరోజు డిఎస్సి కోసం ఎదురు చూసే నిరుద్యోగ అభ్యర్థులు. అలాంటి వ్యక్తులే ఇప్పుడు చాలామంది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి సార్ అంటూ బ్రతిమలాడుకుంటూ వాళ్ళ ఆవేదనని మెసేజ్ల రూపంలో నిరసనల రూపంలో తెలియజేస్తున్నారు. వాళ్ళ వెనకాల అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఒక మనిషి జీవితంలో 6 ఏళ్ళ కాలం అయిపోయినప్పుడు మరి ఫలానా డిఎస్సికి ఎలిజిబుల్ కాదన్నప్పుడు వాళ్ళ జీవితంలో ఒక ఆశ అంతా పూర్తిగా అక్కడితో ఆగిపోతుందన్నప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతం. కనుక అలాంటి ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటున్న అభ్యర్థులందరి యొక్క బాధను తెలియజేయడం కోసమే ఈ వీడియో చేశాము. అందువలన తప్పనిసరిగా ప్రభుత్వం అనేది పెద్దన్న పాత్ర పోషించాలి. అందరి సమస్యల వెనకాలన్న కారణాలు తెలుసుకొని సమన్యాయం చేయాలి. ప్రతి డిఎస్సికి అవకాశం ఇలా ఇన్ని సంవత్సరాలు పెంచండి అని చెప్పకపోయినప్పటికీ ఇవ్వకపోయినప్పటికీ పర్వాలేదు, కానీ కనీసం గత 6 ఏళ్ళుగా డిఎస్సి లేదు కనుక ఇప్పుడైతే వస్తున్న ఈ డిఎస్సికైనా ఈ మెగా డిఎస్సికైనా ప్రతి అభ్యర్థికి 6 ఏళ్ళు గరిష్ట కాలాన్ని పెంచాలి. ప్రతి కేటగిరీకి ఓసీలకి తక్కువ 48 సంవత్సరాలకి పెంచాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు కూడా 52 సంవత్సరాలకి పెంచాలని అభ్యర్థులందరూ కూడా తమ అభిప్రాయాన్ని వినమ్రంగా సవివరంగా ఆవేదనతో తెలియజేస్తున్నారు. కనుక తప్పనిసరిగా ప్రభుత్వం అనేది వాళ్ళ అభ్యర్థుల్ని తప్పనిసరిగా స్వీకరించాలి. వాళ్ళకి పరిష్కరించి వాళ్ళ ఆందోళన తగ్గించి వాళ్ళకి మెగా డిఎస్సీల అవకాశం కల్పించాలి. ఇదే సందర్భంలో పక్క రాష్ట్రంలో 42 నుంచి 46 సంవత్సరాలకు పెంచారు. అయినప్పటికీ ఇక్కడైతే 48 సంవత్సరాలకు పెంచి అభ్యర్థులు ఆదుకోవాలని ఈ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా అభ్యర్థులందరి తరఫున కోరుకుంటున్నాం. అదే సందర్భంలో ఎవరైతే టెట్ కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే టెట్ ఇంతవరకు రాయినటువంటి అభ్యర్థులు కానీ టెట్ క్వాలిఫై అవ్వనటువంటి అభ్యర్థులు కానీ అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ప్రిపరేషన్ సమయం చాలదంటూ చాలామంది ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా మీరు నిరాశ చెందవద్దు. ప్రభుత్వం అనేది తప్పనిసరిగా అందరి సమస్యలను పరిష్కరించి మంచి చేస్తుంది. కనుక మీరు ఆందోళన చెంది మీ ఆరోగ్యాన్ని కానీ మీ యొక్క జీవితాలకు కానీ నష్టం కలిగించే విధంగా ఎటువంటి పనులు చేయొద్దని మరొకసారి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ అకుంఠితమైన దీక్షతో మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూనే మీ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎవరు కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దు. అలాగే ఎటువంటి ఆందోళన చెందవద్దు. తప్పనిసరిగా నిరుద్యోగుల గుండెల్లో ఆశలు నింపే విధంగానే ప్రభుత్వం 16,000కు పైగా పోస్టులతో గత 10 ఏళ్ళు ఎప్పుడూ లేని విధంగా మెగా డిఎస్సి తీసుకొచ్చింది. అలాగే మెగా డిఎస్సి చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించి అందరికీ సమన్యాయం చేస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం
సందేహం లేదు. కనుక ప్రతి ఒక్కరు ఆశావాదంతో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ, మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.